హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యూట్యూబ్కి ఎస్సీఓ ఎలా చేసేయాలి, మన యూట్యూబ్ ఛానల్కి ఎస్సీఓ ఎలా చేయాలి. వెబ్సైట్ ఎస్సీఓ అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకుంటే ప్రాబ్లం లేదు. వెబ్సైట్ ఎస్సీఓకి యూట్యూబ్ ఎస్సీఓకి అసలు సంబంధమే లేదు. దీన్ని మీరు ఎవరితో ఏం తెలియకుండా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి అన్ని అప్డేట్స్ కావాలి ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని మీకు కావాలంటే మీరు వెంటనే నా వెబ్సైట్కి వెళ్ళొచ్చిన వెబ్సైట్ naturaltutorials.in లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మనం ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ ఎస్సీఓ ఎలా చేయాలంటే, ఎస్సీఓ అంటే ఏంటి? ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దాంట్లో మీరు మన ఛానల్ యొక్క డిస్కవరీ అంటే ఛానల్లో యూట్యూబ్ ఛానల్ అనేది గూగుల్లోకి రావడం, గూగుల్లో ఇండెక్స్ చేయడం, అలా చాలా ఉంటాయి. ఇంకా దాన్ని మనం సెర్చ్లో కొట్టగానే వెంటనే రావడం, రిజల్ట్స్ మనకి మంచి టాప్ రిజల్ట్స్ రావడం, అలా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ మెయిన్ ఎస్సీఓ ఏంటంటే, మనం క్రియేటర్ స్టూడియోకి వెళ్దాం. క్రియేటర్ స్టూడియోలో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఛానల్ సెట్టింగ్స్ ఉంటాయి, ఛానల్ సెట్టింగ్స్కి వెళ్దాం. ఛానల్ సెట్టింగ్స్కి వెళ్ళి అక్కడ మనం అడ్వాన్స్లోకి వెళ్దాం. మీరు మానిటైజేషన్ ఎలా చేసుకోవాలని మీకు తెలిసి ఉంటుంది. సో మనం అడ్వాన్స్లోకి వెళ్ళి మానిటైజేషన్ ఎలా చేసుకోవాలో మీకు ఏమైనా తెలిసి ఉంటుంది. దాంట్లో మనకు ఛానల్ కీవర్డ్స్ అని ఉంటుంది. ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కింద ఛానల్ కీవర్డ్స్ ఉంటాయి. ఇందులో మీరు మీ ఛానల్ యొక్క కీవర్డ్స్ అనేవి ఇవ్వచ్చు. చూడండి, నేను ఆ కీవర్డ్స్ అనేవి ఇచ్చాను. అలాగే మీరు ఈ కీవర్డ్స్ అని మీరు రాసిన తర్వాత ఏం చేస్తారంటే, కీవర్డ్స్ అన్ని మీరు కాపీ చేసుకోండి. అన్నీ సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని మీరు మీ ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే ఇవ్వాలి ఓన్లీ. లేకపోతే యూట్యూబ్ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. ఈ కీవర్డ్స్ కొట్టిన తర్వాత అందరూ మర్చిపోయే విషయం ఏంటంటే, కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, అలా సేవ్ చేయండి. సేవ్ చేయకుండా కీవర్డ్స్ అనేది తీసుకోవు. సో మీరు కాపీ చేసుకుంటారు కదా, కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసి కంట్రోల్ సి లేకుంటే డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్న తర్వాత కీవర్డ్స్తోనే మీకు సగం డిస్కవర్ అనేది జరుగుతుందండి. కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డిస్కవర్లో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్సీఓలో కీవర్డ్స్ అనేది చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ మీ ఛానల్కి వెళ్ళండి. డాష్బోర్డ్లోకి వచ్చేసి మీ ఛానల్ ఓపెన్ చేయండి. మీ ఛానల్ ఓపెన్ చేసుకోండి. మీ ఛానల్లో అబౌట్ సెక్షన్కి వెళ్ళండి. అబౌట్ సెక్షన్కి వెళ్ళి అందులో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఎడిట్ వస్తుంది. అక్కడ మీరు పేస్ట్ చేసే కీవర్డ్స్ అన్నీ ఇందులో వేయండి. నేను ఆల్రెడీ వేసాను. పేస్ట్ చేసిన కీవర్డ్స్ అన్నీ, కాపీ చేసిన కీవర్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అలా పేస్ట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే, మీకు సింపుల్గా వచ్చేస్తుంది. మనకు డిస్కవర్ అనేది సింపుల్గా జరుగుతుంది. ఇంకా ఇది యూట్యూబ్ ఒక ఎస్సీఓ, బేసిక్ ఎస్సీఓ. ఇది యూట్యూబ్ ఛానల్ గురించి. ఇప్పుడు మనం వీడియోస్ గురించి చేసుకుందాం. వీడియోస్ అంటే ఏం చేస్తారు, సాధారణంగా మనం అప్లోడ్ చేస్తాం వీడియోస్ని. అలా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, మీకు కొన్ని చూపిస్తాను ట్రిక్స్. ఒక వీడియో తీసుకుంటాం మనం, ఏదైనా ఒక వీడియో, ఆ వీడియోని తీసుకుని మనం అప్లోడ్ చేస్తుంటాం. ఇది ఒక ఫోటో, ఇది వీడియో కాదు, మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఒక వీడియోని తీసుకుందాం శాంపుల్కి. నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఈ వీడియోకి మనం ఏం చేస్తామంటే, నేను ఇక్కడ మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకుంటాను. ఎందుకంటే మానిటైజేషన్ చేసే వీడియో కాబట్టి, నా కాపీరైటెడ్ కంటెంట్ కాబట్టి. అలాంటప్పుడు మనం డిస్క్రిప్షన్ ఏం రాస్తామంటే, ఫస్ట్ నేను వీడియోని కాపీ చేసి పెడదాం. అలాగే నేను ఒక ఆడియో యూజ్ చేస్తున్నా, ఆడియోకి సంబంధించిన క్రెడిట్స్ అన్నీ రాస్తాను కాబట్టి ఇలా నాకు డిస్క్రిప్షన్ అనేది ఒక నేను నోట్ ప్యాడ్ అన్ని ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. నా యూట్యూబ్ ఛానల్ లింక్స్ అండ్ వెబ్సైట్ లింక్స్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ అన్ని మిమ్మల్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇలా పేస్ట్ చేసి నేను ట్యాగ్స్ ఇస్తాను. ట్యాగ్స్ ఏమని ఇస్తానంటే, దేనికి సంబంధించింది, బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫర్ యూట్యూబ్, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్, లేకపోతే మనం డైరెక్ట్గా టాప్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అని ఇవ్వచ్చు, లేకుంటే బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఇలా సంబంధించిన ట్యాగ్స్, మంచి ట్యాగ్స్ ఇస్తాం. ట్యాగ్స్ ఇస్తే మీరు ఏమవుతుందంటే, ఒకసారి మీకు ట్యాగ్స్ ఏమేమి ఇవ్వాలో తెలియదు. అలాంటప్పుడు మీరు ట్యాగ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ట్యాగ్స్ని ఫైండ్ అవుట్ చేసే ట్రిక్ కూడా ఉంటుంది. ఆ ట్యాగ్స్ మీరు
అలా పైన వచ్చేసి ఆ ట్యాగ్కి ఎంత పవర్ ఉంది, ఎన్ని సెర్చెస్ జరుగుతున్నాయి ట్యాగ్స్ గురించి అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు మొత్తం చూసుకోవచ్చు. ఆ వీడియోలో ఏంటంటే మీకు ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి, ఏమేమి చేస్తున్నారు అందులో అని చెప్పేసి గూగుల్ యాడ్వర్డ్స్ వల్ల వీడియో చేశాను అందులో నేను ట్యాగ్స్ ఎలా వేయాలని. ఆ వీడియో కూడా మీరు చూసి మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చు. ఇలా ట్యాగ్స్ వేసుకోవాలి. ఇది వీడియో ఎస్ఈఓ అనమాట. వెబ్సైట్ ఎస్ఈఓ తెలిసింది, వీడియో ఎస్ఈఓ తెలిసింది. ఇలా కనుక మీరు మంచిగా ఫాలో అయ్యి మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేశారంటే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది మంచి రేటింగ్లో ఉంటుంది. సో ఇవి ట్రిక్స్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు లేకపోతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మీకైనా డౌట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ అనిపిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఖచ్చితంగా మీకు దానికి రెస్పాన్స్ ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్ని అప్డేట్స్ వచ్చినా మీకు డైరెక్ట్గా మెయిల్కి వస్తాయి, మీ యూట్యూబ్ డాష్బోర్డ్లోకి వస్తాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.